హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జున్నుని తయారు చేయడం చూడబోతున్నామండి. ఇది న్యాచురల్ జున్ను పాలతో తయారు చేసిన జున్ను. న్యాచురల్ జున్ను పాలు అవైలబుల్గా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మనం పాలని బెల్లాన్ని కలిపి యాడ్ చేస్తున్నామండి. బెల్లం పాలు రెండు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మేము 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నామండి. దానికి 100 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ వరకు బెల్లాన్ని ఇలా మెత్తగా మొత్తం మిల్క్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి. తర్వాత 1/2 లీటర్ పాలకి ఒక 10 మిరియాలు, ఒక 2 యాలకులు ఇలా తీసుకొని వీటిని మెత్తగా నూరి ఈ పాలల్లో యాడ్ చేయాలండి. పాలలో మనకి స్వీట్ సరిపోయిందో లేదో ఇక్కడ ఒకసారి మనం టేస్ట్ చేసామంటే సరిపోతుందండి. ఈ పాలని ఇలా పక్కన ఉంచుకొని ఇంకా రిమైనింగ్ పాలు ఉన్నాయి కదా, కొంచెం పాలు ఫస్ట్ పోసి దాంట్లో బెల్లం బాగా కరిగే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన పాలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ మనం యాలకులు, మిరియాలు తీసుకున్నాం కదండి, వీటిని ఇలాగా మెత్తగా నూరుతున్నాం మేము. మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసైనా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మెత్తగా నూరుకొని వీటిని కొంచెం బరకగా అండి, మరీ మెత్తగా కాదు, కొద్దిగా ఇట్లా అయ్యేలాగా వీడియోలో చూపించిన విధంగా అయ్యేలాగా నూరుకొని వీటిని పాలలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఒక స్పూన్తో మనం ఇలా మిక్స్ చేసుకున్నామంటే పాలు మొత్తం ఇలా కలిసిపోతుందండి. ఇలా కొద్దిసేపటి పాటు స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. 1 మినిట్ అట్లా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత ఈ పాలని మనం స్టీమ్లో ఉడికించుకోవాలండి. స్టీమ్ కోసం నార్మల్గా మనం ఇడ్లీ కోసం ఎలా అయితే చేస్తామో అలా చేయాల్సి ఉంటుంది. ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత దీన్ని ప్లేస్ చేయాలి. ఈ పాల గిన్నెని ఆ వాటర్ ఉన్న పాత్రలో పెట్టేసి ఈ చిన్న గిన్నెకి ఒక మూత, అలాగే పైన పెద్ద గిన్నెకి ఒక మూత, ఇట్లా 2 మూతలతో కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకున్న తర్వాత ఈ జున్నుని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 1/2 లీటర్ మనం జున్ను చేస్తున్నాం కాబట్టి 20 మినిట్స్ సరిపోతుంది. 20 మినిట్స్ తర్వాత మనం ఇలా మూత ఓపెన్ చేసి చూసామంటే జున్ను ఇలాగా రెడీ అయిపోయి ఉంటుంది. ఒకసారి స్పూన్తో మనం చెక్ చేద్దాం. ఇలాగా కొంచెం టెక్స్చర్ అయితే వచ్చింది కదా, జున్ను టెక్స్చర్ ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఇది మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇప్పుడు మనం స్టవ్ మీద నుంచి దించేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ జున్ను మనకి వేడివేడిగా అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. అలా కాదు, పూర్తిగా చల్లారిన తర్వాత డెజర్ట్ లాగా తినాలన్నా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు న్యాచురల్ జున్ను పాలు అవైలబుల్గా ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.